హలో గైస్, ప్రజెంట్ ఈటీవీలో స్ట్రీమ్ అవుతున్న ఆరంభం మూవీ చూడడం జరిగింది. సినిమా స్టోరీ ఏంటంటే, రేపు శిక్ష పడుతుంది అనగా నైట్కి నైతే డిసపియర్ అయిపోతాడు. అసలు తప్పించుకోవడానికి వీలు లేని ప్లేస్ నుంచి హీరో ఎలా డిసపియర్ అయ్యాడు అండ్ తన జైలుకి ఎందుకు వెళ్ళాడు అని తెలుసుకోవడమే ఈ సినిమా. కమింగ్ టు దిస్ మూవీ, ఇది ఒక డీసెంట్ సైన్స్ ఫిక్షన్ మూవీ అని చెప్పొచ్చు. ఈ సినిమాలో టైం లూప్, టైం ట్రావెల్, ఇన్ఫినిటీ, సినిమాలో మొత్తం 8 అధ్యాయాలు ఉంటాయి. పోతే టైం ట్రావెల్, టైం లూప్ వీటి గురించిన ఇన్ఫర్మేషన్ కానీ డీటెయిలింగ్స్ కానీ బాగా అనిపించింది. పోతే ఇన్ఫినిటీని అలా టచ్ చేసి పక్కన పెట్టేశారు. దాని గురించి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు. బేసికలీ ఇది ఒక కాంప్లికేటెడ్ సబ్జెక్టే. పోతే డైరెక్టర్ దాన్ని చెప్పిన విధానం మాత్రం చాలా బాగుందని చెప్పాలి. చాలా సింపుల్గా చెప్పారు. ఇంకోటి ఏంటంటే, సినిమాలో మదర్ అండ్ సన్ బాండింగ్కి సంబంధించి కొన్ని సీన్స్ని చాలా బాగా ఎస్టాబ్లిష్ చేశారు. ఆ సీన్స్ అన్నీ కూడా చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తాయి. ఇంకా ఈ సినిమాలో మైనస్లు ఏంటంటే, ట్విస్ట్ను కూడా చాలా సింపుల్గా రివీల్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఈ సినిమాలో లాజిక్స్ అనేవి ప్రాపర్గా లేవు. అక్కడక్కడ కొన్ని లాజిక్స్ మిస్ అవ్వడం వల్ల ఒక కంప్లీట్ ఫీలింగ్ రాదు. సో ఓవరాల్గా ప్రమోషన్స్ చాలా వీక్గా ఉండడం వల్ల ఈ సినిమా థియేటర్లో రిలీజ్ అయిన విషయం కూడా చాలా మందికి తెలియదు. ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంది. వాళ్ళకున్న బడ్జెట్లో ఒక ఎక్స్పెరిమెంటల్ మూవీని తీసుకురావాలన్న ఐడియా కానీ, వాళ్ళు ఎక్స్క్యూట్ చేసిన విధానం కానీ అప్రిషియేట్ చేయాల్సిందే. సో తప్పకుండా ఒకసారి ఓటీటీలో అయితే ఈ సినిమాని చూసి ఎంకరేజ్ చేయండి. సో ఇది ఇక్కడికి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ దాన్ని మాత్రం మర్చిపోకండి గురువు గారు. ఆ గంట ఏదో కొట్టేది. థ్యాంక్ యూ.